సుగ్రీవేణైవ ముక్తస్తు హృష్టో దధిముఖ కపి. సుగ్రీవుడు ఆ మాట చెప్పగానే సంతోషించాడు దధిముఖుడు. రాఘవం లక్ష్మణం చేయవ సుగ్రీవం చాభ్యపాదయత్. రాఘవుణ్ణి లక్ష్మణుని అంటే రామలక్ష్మణుని ఇద్దరిని కూడా సంతోషంతో నమస్కరించాడు. స ప్రణమ్యచ సుగ్రీవం రాఘవోచ మహాబలవు. వాళ్ళకందరికీ కూడా నమస్కరించి మరి దేవమేవోత్పపాత తనతో పాటు వచ్చినటువంటి వానరులతో కలిసి ఆకాశ మార్గానికి పైకెగిరి ఆ మధువనానికి వెళుతూ ఉన్నాడనమాట. సో యతైవాగత పూర్వం తథైవ త్వరితంగత. ఎంత వేగంగా వచ్చాడో అదే వేగంతో మధువనానికి వెళ్ళాడు ఈ దధిముఖుడు. సప్రవిష్టో మధువనం దదర్శ హరియోతపాన్. అక్కడికి వెళ్ళాడు, వానర యోధులందరినీ కూడా చూశాడు. విమదాన్ ఉత్తితాన్ సర్వాన్ మేహమానాన్ మధుదకం. అంటే వాళ్ళు ఆ మత్తు తొలగింది, తాగినంతా కూడా వాంతి చేసుకుంటూ మూత్ర రూపంలో విసర్జిస్తూ ఉన్నారన్నమాట. అలాంటి వానరులను చూశాడు. సాతాను ఉపాగమద్వీరో బద్వా కరపుటాంజలిం ఉవాచరం శ్లక్షణం ఇతం పృష్ఠవదంగదం. అంగదుణ్ణి చేరాడు. మరి ఎంతో వినయంగా చేతులు జోడించి ఆ దధిముఖుడు చెప్పాడన్నమాట. సౌమ్యో రోషోన కర్తవ్యో ఇదేపి రవ్యారిత. మిమ్మల్ని నేను అడ్డుకున్నాను అని నా పైన కోపగించుకోవద్దు అన్నాడు దధిముఖుడు. అజ్ఞానాత్ రక్షి విక్రోధాత్ భౌత ప్రతిషేధితా. తెలియనటువంటి కారణంతో మీరు చేసిన పని తెలియక నేను కోపం వచ్చి మీరు నీ విధంగా అడ్డుకున్నాను అన్నాడు. శాంతో దూరాత్ అనుప్రాప్తో భక్షేస్వస్వకం మధు. మరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మీరు బాగా అలసిపోయి ఆ మధువును సేవించారు. యువరాజస్వమీశస్తే, నీవు యువరాజువు అంగదంట అంటున్నాడు. నువ్వు యువరాజువు త్వమీశస్తే, నువ్వేయి దీనికంతటికీ కూడా అధిపతివి. వనస్య మహాబల అంటే ఈ వనానికని. మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోష తంభవాన్ చింతమర్హతి. మూర్ఖత్వంతో నేను ఈ తప్పు చేశాను, నువ్వు క్షమించుము. యతవి పితాతే భూత్పూర్వం హరిగణేశ్వర. మీ నాన్నగారు వాలి ఏ విధంగా అభినందనీయుడో తథాత్వం సుగ్రీవో నాణ్యస్తు హరిసత్తమ. అదేవిధంగా నీవు సుగ్రీవుడు కూడా మాకు పూజనీయులే. ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానగా. మీ చిన్నాన్న మహారాజుకు నేను ఇక్కడ జరిగిందంతా కూడా చెప్పాను. యోపయానం సర్వేషాం ఏకేషాం వనచారిణాం తద్వదాగమనం శ్రుత్వా సహైభి హరియూతపై. మరి వారిని అందరినీ వెంటనే ఇచ్చి పంపు అని చెప్పాడు. ప్రహృష్టో సతు శీఘ్రం ప్రేషి సర్వాన్ స్థాన్ ఇది ఓవాచ పార్థివ. ఆ రాజు ఈ విధంగా త్వరగా పంపించు అన్నాడు. శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్షణమంగద. మరి మృదుమధురములైనటువంటి వాక్యాలు విన్నాడు ఎవరో దధిముఖుడు చెప్పినటువంటి అంగదుడు. అబ్రవీతాన్ హరిశ్రేష్ఠో వాక్య విశారద. ఆ వానరులందరితో ఈ విధంగా అన్నాడు. శంకే శృతోయం వృత్తాంతో రామేణ హరియూతపాహ. మరి ఓ వీరులారా, మరి ఈ వృత్తాంతమంతా కూడా రాముడు కూడా విని ఉంటాడు. అయం చ హర్షాదాఖ్యాతి తేన జనామి హేతున. ఎందుకంటే ఇతడు సంతోషంగా చెబుతున్నాడు కాబట్టి. తక్షమం నేహనస్తాతం కృతే కార్యే పరంతపాహ. మరి కార్యసిద్ధి అయిన పిమ్మట మనం వాళ్ళ దగ్గరికి వాళ్ళకు విన్నవించుకోవాలి కానీ ఇక్కడ ఏమాత్రం మనం వ్యర్థం చేయకూడదు క్షణకాలం కూడా అని అన్నాడు. యత్వామది యథాకామం విశ్రాంతావనచారిణ. మీరు బాగా మధుని సేవించి బాగా విశ్రాంతిని తీసుకున్నారు. కిం శేషం గమనం తత్ర సుగ్రీవో ఎత్ర మే గురువు. ఇంకా మిగిలిండేది మన రాజు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళడమే. సర్వే యథాం వచ్చంతి సమేత్య హరియువతపాహం తథాస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహం. మరి మీరు చెప్పిన ప్రకారం నేను ఆచరిస్తాను అని కూడా అన్నాడు. నా జ్ఞాపయితమీసోహం. మీకు నేను ఆజ్ఞాపించేటంతటి వాడను కాను. యువరాజేసపి యద్యపి, నేను యువరాజైనా కూడాను అన్నాడు. అయుక్తం కృతకర్మాణో యూయం దర్శయితం అయ్యా. మరి మీరు కార్యమును సఫలమనర్చుకొని వచ్చిన వారు కాబట్టి మిమ్మల్ని నేను శాసించలేను అని కూడా అన్నాడు అన్నమాట.
బ్రోతశ్చాంగదస్యేనం శ్రుత్వా వచనముత్తమం ప్రహృష్టవనసో వాక్యం ఇదం ఊచుః వనౌకసః. మరి వాళ్ళు ఎంతగానో అతడు చెప్పినటువంటి మాటలు విని సంతోషించారు. ఈ విధంగా అన్నారు, ఏవం గచ్చతి కో రాజన్ ప్రభుత్సన్ వానరర్షభ ఐశ్వర్యమదమత్తో హి సర్వోహమితి మన్యతే. నీలాగా మరి రాజుగా ఉంటూ ఇంత మరి వినయంగా చెప్పేవాళ్ళు ఎవరుంటారు, నేను రాజుని గర్వంతో ఉంటారు అని కూడా మరి అంగదునితో అన్నారన్నమాట వాళ్ళు. తవచేదం సుసదృశం వాక్యం నాణ్యస్య కస్యచిత్. ఈ విధంగా మాట్లాడడానికి నీవే తగుదువు, మరొకరికి ఎవరికీ లేదు. సర్వే వయమపి ప్రాప్త తత్ర గంతుం కృతక్షిణాః సయత్ర హరివీరణం సుగ్రీవః పతిరవ్యయః. అంటే మనకు ప్రభు అయినటువంటి ఆ సుగ్రీవుని కొడుకు చేయుటకు వేచి ఉన్నాము అని కూడా చెప్పారు వాళ్ళు. తయాహి అనుక్తై హరిభి నైవ శక్యం పదాత్పదం క్వచిత్ గంతుం హరిశ్రేష్ఠ బ్రహ్మ సత్యమిదంతే. మీ ఆజ్ఞ లేనిదే వానరులెవరు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయజాలరు, మరి సత్యమును పలుకుచున్నాము అని కూడా అన్నారన్నమాట. ఏవంత వదతాం తేషాం కదా ప్రత్యభాషత. ఆ విధంగా వాళ్ళు చెబుతూ ఉంటే ఆ అంగదుడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, పాడం గచ్చామ ఇత్యుక్త, అట్లే వెళదాము అని చెప్పేసి కముత్పేతు మహాబలాహ, అంటే ఆకాశంలో పైకెగిరారన్నమాట వానరులంతా కూడా సుగ్రీవుని దగ్గరికి పోవడానికి. ఉత్పతంతం మనోత్పేతు సర్వేతే హరియూతపాహ పృథ్వాకాశం నిరాకాశం యంత్రోత్తిత యువాచలాహ అంటూ ఉన్నారు. అంటే ఏమాత్రం ఎడమ లేకుండా వాళ్ళు వెంటనే ఆకాశం నందంతటా కూడా వాళ్లే కనపడేట్టుగా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఆ విధంగా బయలుదేరారు. అంగదం పురతకృత్వ హనుమంతంచ వానరం. ఆ వానరులంతా కూడా అంగదుణ్ణి హనుమంతుణ్ణి ముందుడుకొని తే అంబరం సహసోత్పత్తి వేగవంత ప్లవంగమాహ, ఆకాశ మార్గంలో త్వరగా వెళ్ళిపోయారు. నినదంతో మహానాదం ఘనావాతేరితాయత. అంటే ఇక్కడ ఏమిటంటే వాయువు చేయించబడుచున్నటువంటి మేఘ గర్జనలాగా వాళ్ళు గర్జిస్తూ వెళ్ళారట. అంగదే సమనుప్రాప్తే సుగ్రీవో వానరాధిప. అంగదుడు రాగానే వానరాధిపుడైనటువంటి సుగ్రీవుడు ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం, దుఃఖితుడైనటువంటి రామునితో ఈ విధంగా అన్నాడు సుగ్రీవుడు. సమాస్వసి భద్రం తే దృష్టాదేవి నశంసేహ. ఓ మహారాజా ఓరడిల్లము, తప్పనిసరిగా సీతమ్మ చూడబడే ఉంటుంది అని అన్నాడు. దాని తర్వాత నాగంతుమిహ శక్యం తై అతీతే సమయైనా. మరి సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళు వానరులు సీతమ్మను చూసే వచ్చి ఉంటారు అని కూడా అన్నాడు. నమత్ సకాశమాగచ్చే కృత్యే నిపాతితే. అంటే యువరాజో మహావు ప్లవతాం ప్రవదో అంటున్నాడు. ఏమని? కార్యం సఫలము కాకపోతే వాళ్ళు మన దగ్గరికి రారు అంటున్నాడు. యద్యపి అకృత కృత్యానాం ఈదృశ్యాదుపక్రమ భవేత్ సదేనవదనో ప్రాంత విప్లుత మానస. మరి ఈ విధంగా వాళ్ళు కార్యం నెరవేర్చుకుని వచ్చారు కాబట్టే మధువను భగ్నమనర్చడము మరి అంతా కూడా జరిగింది. లేకపోతే అంగదుడు దీనవదనుడై వచ్చి ఉంటాడు అని అన్నాడు. పితృపైతామహం చేతత్ పూర్వకై అభిరక్షితం, మా తాత ముత్తాతల చేత రక్షింపబడింది ఈ మధువనం. అన్యాత హృష్ట ప్లవగేశ్వర కౌసల్యాసు ప్రజారామ సమాస్వసి సూరత దృష్టాదేవీన సందేహో నచాన్యేన హనుమత. ఓ కౌసల్యాదేవికి మంచి సంతానమైనటువంటి ఓ రామచంద్ర ప్రభు, ఓరడిల్లము తప్పనిసరిగా సీతమ్మ చూడబడే ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా హనుమంతుడు మాత్రమే చూసి ఉంటాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పాడన్నమాట. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిసేయండి. తర్వాత రేపు చూస్తాం.